శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి పెరిగి పైరై 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మంచి నేలను విత్తబడినటువంటి వారు ఎవరు అంటే వాక్యమును విని దానిని అంగీకరించి దాని ప్రకారంగా దీవించబడినటువంటి వారు అని అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఫలించాలి అంటే మనము మొదటిగా వాక్యమును వినాలి, రెండవదిగా విన్నటువంటి వాక్యమును గ్రహించాలి ప్రియులరా, ఇక మూడవదిగా ఆ వాక్యాన్ని అంగీకరించాలి, ఇక చివరిది 4వదిగా ఆ వాక్యమును అవలంబించాలి. అటువంటి వారే ఫలిస్తారు. అదే దేవుని యొక్క వాక్యం మనలో ఒక మంచి పైరుగా పెరుగుతుంది, అభివృద్ధి చేస్తుంది కూడా. దేవుని యొక్క వాక్యమును వినడానికి మన హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి. ఆయన వాక్యమును గ్రహించే దానికోసమే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రియులారా, అంటే ప్రార్థన చేసుకోవాలి అన్నమాట. దేవుని యొక్క వాక్యమును అంగీకరించడానికి ఆయన ముందు పరిపూర్ణంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అంటే ఆయన కృప కోసమై మనం వేడుకోవాలి. అటువంటి వారే 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలిస్తారు. చూడండి, బైబిల్లో ఇస్సాకు పంట వేసి 100ంతలుగా ఫలించాడు అని ఆది కాండంలో వ్రాయబడి ఉంది. ఇస్సాకు చిన్న వయసు నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఎదిగాడు. తనని బలి ఇవ్వడానికి కోసమై అర్పించడానికి కోసమే తండ్రి మోరియా పర్వతానికి తీసుకువెళ్ళేటప్పుడు విశ్వాసముతో తనకు తానుగా అర్పించుకున్నాడు. తన యవ్వన కాలంలో ఏకాంతంగా ప్రార్థనతో దేవునితో గడిపిన వ్యక్తి. అందుకే ఇస్సాకు కష్టపడి పనిచేసినటువంటి వాడు. తనపైకి వచ్చినటువంటి శత్రువులను ప్రేమించి వారిపై ఎటువంటి అసూయ పెట్టుకోకుండా క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడు. కాబట్టి అతడు 100ంతలుగా ఫలించాడు. తనను కన్నటువంటి తల్లిదండ్రులకు నవ్వును కలిగజేశాడు. అట్టి కృప మనందరిపై కుమ్మరించబడాలి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ద్రాక్ష, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించాలంటే ప్రభా మీ వాక్యాన్ని వినాలి, విన్నది గ్రహించాలి, గ్రహించినది అంగీకరించాలి, అంగీకరించినది ప్రభా వాటిని అవలంబించినట్లుగా బిడ్డలకు మంచి మనసు దయచేసి కృప చూపించి నడిపించి పుస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నంబట అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.